పెండింగ్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అధికారులతో చర్చించి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. దోమలు లేని నగరంగా నెల్లూరును తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా సీఎం చంద్రబాబు పాలన ఉంటుందని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సార్, ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ఎలా ఇచ్చిన నెల్లూరు నగర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపై ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఈరోజు నన్ను 72,469 ఓట్లతో మెజారిటీతో నన్ను నెల్లూరు ప్రజలు గెలిపించారు. ఖచ్చితంగా వారు ఎంతో నమ్మకంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని చేయడం జరిగింది. అందుకని ఈరోజు రాగానే ఫస్ట్ అధికారులను పిలిచాను. నెల్లూరు డ్రింకింగ్ వాటర్ పరిస్థితి, ఎందుకంటే ఆ రోజు 550 కోట్లతో ఒక ప్రాజెక్ట్ తెచ్చాం. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఉండాలని, అంటే రోడ్లో ట్యాప్ వేస్తే పట్టుకోవడం కాదు, ఆ ప్రాజెక్టు ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలని దాని మీద రివ్యూ చేశాను. దోమల్ని నగరం చేయడం కోసంగా 550 కోట్లతో ప్రాజెక్ట్ అప్పుడు తెచ్చాం. దాని మీద కూడా వాళ్ళు రివ్యూ చేశాను. మళ్ళా కూడా వాళ్ళతో రివ్యూ చేస్తాను. అంటే అధికారులతో కూర్చొని డిస్కస్ చేయాలి. పార్కులు కూడా ఆ రోజు చేసిన పార్కులు కానీ ఇంకేమైనా పార్క్ స్థలాలు ఉంటే ఐడెంటిఫై చేయమన్నాను, అవి కూడా చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలు ఎంతో ఆస్తి గెలిపించారో వాళ్ళ ఆస్తిని మమ్ము చేయకుండా వాళ్ళకి కావాల్సిన ప్రజా సమస్యలన్నీ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇటు అధిష్టానం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఎంతో పాజిటివ్గా ముందుకు పోయే ముఖ్యమంత్రి. ఈ అన్నా క్యాంటీన్స్ కూడా, అంటే ముఖ్యమంత్రి గారు చేసిన 5 సంతకాలు అన్నా క్యాంటీన్ ఉంది. ఆ అన్నా క్యాంటీన్స్ కూడా ఆ రోజు మున్సిపల్ శాఖలోనే పెట్టి చేశాం. అందుకని ఈరోజు 12 o'clockకి నెల్లూరులోని అన్నా క్యాంటీన్స్ కొన్నింటిని యాక్చువల్గా విజిట్ చేయబోతున్నాను. విజిట్ చేసిన తర్వాత మళ్ళీ అధికారులతో కూర్చొని ఆ రోజు ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం. మళ్ళీ ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వటమా లేకుంటే టెండర్ విలువటం ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ చూసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. మొదటి 100 రోజుల్లో ఎలాంటి హామీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు సార్? ఆ హామీకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మొదటి 100 రోజులు? వీటన్నిటికీ యాక్చువల్గా స్టడీ చేయాలండి అధికారులతో కూర్చొని. దానికి ఒక 10-15 రోజులు పడుతుంది. వాళ్ళందరితో స్టడీ చేసి తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గత 3 రోజులుగా ఇటు శాసన మండలి సభ్యులతో కావచ్చు, ఇటు ఎంపీలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కూడా ఇదంతా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసినటువంటి వాటిని కూడా ప్రజలు కూడా బేరేజ్ వేస్తున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన మీరేమంటారు? అంటే ఒకటేనండి, వాళ్ళకి 151 సీట్లు 2019లో ఇచ్చారు. ఇప్పుడు 11 సీట్లకు లిమిట్ చేశారు. దాని అర్థం ఏంటంటే ప్రజా అవసరాలకు తగ్గట్టుగా ఆయన పరిపాలన చేయలేదు. క్లియర్. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళే గెలిపించేవాళ్ళు. వాళ్ళకి 11 సీట్లకే లిమిట్ చేశారంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం కావాలో చేయలేదు. ఖచ్చితంగా మాకు 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు నగరానికి ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా ఇటు అధిష్టానంతో సమన్వయం చేసుకొని అధిష్టానం కూడా ఇటు నెల్లూరుకి సంబంధించి పాజిటివ్గా ఉన్న కోణంలో నెల్లూరుని దోమలు లేని నగరంగా కూడా తీర్చిదిద్దామని నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చలేదు కాబట్టి ఇచ్చినటువంటి సంక్షేమాలు ఇది అభివృద్ధి లేదు కాబట్టి జగన్ని ఓటించారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ప్రథమ స్థానంగా తెలుగుదేశం ఉంది కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు నెల్లూరు కూడా ఎంతో అభివృద్ధి చెందేటట్టు చేస్తామని కూడా నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.